దినము ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు దేవుడు సిద్ధపరిచిన జీవితం క్రీస్తులో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, ఉత్తమమైనది. ఈ మాటలు దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆనందమైన జీవితాన్ని, సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన సమాధానముతో కూడిన నిత్య జీవార్థమైన జీవితాన్ని క్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఇది బైబిల్ గ్రంథం ఇచ్చే సాక్ష్యం. దేవుడు ఏమైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ మీరు నేను ఇంకొక రీతిగా ఉంటే బాగుండేది, ఇంకొకలా ఉంటే బాగుండేది అనేది మన మాట. కానీ ఉత్తముడైన దేవుడు, శ్రేష్ఠుడైన దేవుడు, ఘనుడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు, జ్ఞాన సంపన్నుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు మనకిచ్చిన జీవము, జీవితం క్రీస్తు ప్రభువారిలో చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా గంభీరమైనది, చాలా ఉత్తమమైనది. ఎందుకనగా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును. ఈ సత్యము ఈ దినమంతా ఈ మాటలతోనే హృదయం నింపబడి ఆత్మచేత చేయి పట్టి మనమందరము నడిపించబడుదుముగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, స్తోత్రము నాయన. బిడ్డల కొరకు వందనాలు. ఈ దినమంతటిలో యెహోవా ఉత్తముడు, ఆయన చేతితో నిర్మించబడిన నేను ఉత్తముడను, శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చారు, నా జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చేస్తారు, ఆయన నమ్మకత్వాన్ని బట్టి చేస్తారు అనే నిశ్చయంతో ఈ దినమంతా నడిపించబడినట్లుగా బిడ్డలందరినీ తల్లిఒడి లాంటి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి దివ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.